రాష్ట్రంలో ప్రజలు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకునేది. మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలనో, లేకపోతే మాకు పెన్షన్ కావాలనో, లేకపోతే మాకు రాజీవ్ యువ వికాసం కింద మీరు ఇస్తామన్నవి కావాలనో, లేకపోతే ఉద్యోగాలు కావాలనో దరఖాస్తులు పెట్టుకునేది. కానీ ఇప్పుడు కొత్తగా అవన్నీ మర్చిపోయిన ప్రజలు, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు వాళ్ళ సొంత భూములు కాపాడుకోవడం కోసమే ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరీంనగర్లో ఎట్లా ఉంది పరిస్థితి? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ మొత్తంలో ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి కరీంనగర్లో కూడా ఉందండి. ఎందుకనంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే 420 హామీలు ఇచ్చిందో ఆ హామీల మీద నిలదీస్తా ఉన్నారు. మీరు ఇస్తా అన్న పథకాలు ఏమైనాయి, మీ తులం బంగారం ఏమైంది, మీ 4000 పెన్షన్ ఏమైంది అని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి ప్రజలను బిజీ పెట్టాలి అంటే ముందు నుంచి కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే చేసిర్రో ఈరోజు ప్రజలతోని కూడా అదే విధంగా వీళ్ళు ఆటాడుతున్నారు. ప్రజల జీవితాలతోని చెలగాటమాడుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకనంటే మా కరీంనగర్ జిల్లాలో సుమారు 60-70 వేల ఎకరాల భూమిని ఈ సెక్షన్ 22A కింద ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా లక్షలాది ఎకరాల పట్టా భూములను ఈ 22A కింద పెట్టి ప్రజలను ఏ విధంగా పీడిస్తున్నారో ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ 22A అన్నది సెక్షన్ ఇవాళ కొత్తగా లేదు. ఇది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అంటే 1908 సంవత్సరంలో అప్పుడు రిజిస్ట్రేషన్ చట్టాన్ని తయారు చేసినప్పుడు ఆ రోజే ఈ 22 అన్నది ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది అని అంటే ఏదైతే ప్రభుత్వ భూములు కానీ వక్ఫ్ భూములు, దేవాదాయ శాఖ భూములు ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చి ట్రాన్సాక్షన్ జరగకుండా ఆపాలన్నది ఉద్దేశం. కానీ 2023 వరకు కూడా పట్టా భూములుగా ఉన్నటువంటి భూములు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రాత్రికి రాత్రి ఈ నిషేధిత జాబితాలో పెట్టి 22A కింద మేము పెట్టేసినాం, ఇంకా మేము చేసేది ఏమీ లేదు అని చెప్పి చేతులెత్తడం జరిగింది. ప్రతిరోజు వందలాది మంది ప్రజలు రెవెన్యూ జమీల్ గారు కరీంనగర్లో నిషేధిత జాబితాలో పెట్టింది కదా ఈ భూములు. ఆ కరీంనగర్లో నిషేధిత జాబితాలో పెట్టిన భూములు ఎట్లాంటి భూములు? అవి వ్యవసాయ భూములా, లేకపోతే మేము కరీంనగర్ కోర్టుకు సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ కాలనీలో ఉండే భూములు కూడా పెట్టినంటున్నారు? అవును, 100% అండి. వ్యవసాయ భూములే కాకుండా సుమారు 10,000 ప్లాట్లు అంటే 2 గుంటలు 3 గుంటల ప్లాట్లు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా గతంలో రేకుర్తి అన్నది గ్రామ పంచాయతీగా ఉన్నది, దాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయడం జరిగింది. అంటే అప్పుడు రేకుర్తి గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నటువంటి ఇండ్లు కానివ్వండి, కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకున్నటువంటి ఇండ్లు కానివ్వండి, అవన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. రేకుర్తి మాత్రమే కాకుండా పక్కన కొత్త యాస్వాడ కానీ విద్యానగర్ అని చెప్పి ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతం భూములు కానీ. చివరికి పరిస్థితి ఎక్కడికి వచ్చిందనంటే కరీంనగర్ నడిబొడ్డున ఉన్న కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఆ ఒక సర్వే నంబర్ను కూడా తీసుకుపోయి అది కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. అక్కడ అన్ని కూడా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. అన్ని ఎప్పుడో 20, 30, 40, 50 సంవత్సరాల క్రితం పర్మిషన్లు తీసుకొని నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూడా ఈరోజు నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల యొక్క ఊసురు పోసుకుంటున్నది ప్రభుత్వం, ప్రజల రక్తం తాగుతున్నది ప్రభుత్వం. అందుకే ఇక్కడ దశల వారీగా అంటే సంవత్సర కాలం నుంచి వెళ్ళి వ్యక్తిగతంగా చాలా మంది దరఖాస్తులు ఇవ్వడం జరిగింది కరీంనగర్ కలెక్టర్ గారికి. ఆ తర్వాత స్పందించకపోతే ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బాధిత సంఘం 22A బాధిత సంఘం అని చెప్పి ఒక సంఘం ఏర్పాటు చేసుకొని వాళ్ళు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. రెవెన్యూ మంత్రి గారిని కూడా పొంగులేటి గారిని కలిసినారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను కూడా కలిస్తే ఈ సంవత్సర కాలం నుంచి ఈ అధికారులు కానీ ఈ రాజకీయ నాయకుల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఎలాంటి చలనం లేదు. చివరికి ఈ రోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో ఆ బాధిత సంఘం అంతా కలిసి ఒక కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ బాధితుల పక్షాన కరీంనగర్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అవసరమైతే ఒక వారం రోజుల్లో దీన్ని పరిష్కారం చేయకపోతే ఈ సమస్యను ఈ ఇండ్లను 10,000 ప్లాట్లను వ్యవసాయ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించకపోతే మేము చలో సెక్రటేరియట్ పిలుపునిస్తాం, అవసరమైతే సెక్రటేరియట్ ను ముట్టడి చేస్తామని కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు జేఏసీ నాయకులందరూ కూడా హెచ్చరించడం జరిగింది. అంటే కారణం ఏం చూపించింది అధికారులు? కారణం ఏం చూపించిండ్రు ఈ భూములన్నిటి 22A లో పెడతందుకు?
ఏం లేదు, మాకు తెలియదంటే మాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు ఏమంటారు, నాకు ఆర్డీఓ నుంచి రికమెండేషన్ వచ్చిందంటారు. ఆర్డీఓ గారు ఏమంటారు, తహసీల్దార్ నుంచి రికమెండేషన్ వచ్చిందంటారు. తహసీల్దార్ గారు ఏమంటారు, మాకు ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండే అంటారు. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవడం కానీ వీళ్ళ దగ్గర సహేతుకమైనటువంటి కారణం ఏమీ లేదు. వాస్తవంగా 22A ఒక భూమిని నిషేధిత జాబితాలో చేర్చాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. జిల్లా కలెక్టర్ గారు దానికి రికమెండ్ చేయాలి. జిల్లా కలెక్టర్కు అధికారం లేదు, ఆర్డీఓకు తహసీల్దార్కు అధికారం లేదు. జిల్లా కలెక్టర్ రికమెండ్ చేస్తే ప్రభుత్వ స్థాయిలో గెజిట్ నోటిఫై కావాలి. అప్పుడు మాత్రమే 22A చేర్చే అవకాశం ఉంటుంది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1998 ప్రకారం. కానీ ఇక్కడ కరీంనగర్లో విచిత్రమైన పరిస్థితి ఏంటిది అని అంటే, ఒక లెటర్ బారేసి అక్కడ తీసుకుపోయి దాన్ని లాక్ చేయడం జరిగింది. అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు ఒక లెటర్ పంపించడం జరిగింది, ఇవన్నీ కూడా పెట్టేయమని చెప్పి. ఊర్లను వీళ్ళు ఒక ఊర్లో 5 ఎకరాలు 10 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే ఉండొచ్చు, సీలింగ్ భూమి ఉంటే ఉండొచ్చు, ఏదన్నా కోర్టు ఆదేశాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఊర్లను వీళ్ళు మొత్తం ఉన్న సర్వే నంబర్లన్నీ కూడా తీసుకొని పోయి నిషేధిత జాబితాలో పెట్టడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదన్నా గుంట 2 గుంటల భూమి కొనుక్కొని రేపు బిడ్డ పెళ్లికి పనికి వస్తుందనో లేకపోతే ఏదైనా ఆపదికి పనికి వస్తుందనో సొంతంగా ఇల్లు కట్టుకుందామని అనుకుంటే అమ్ముకునే పరిస్థితి లేదు. బ్యాంకు పోయి అని అప్పు తెచ్చుకుందామంటే లోన్ తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇలా కరీంనగర్లో మాత్రం చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా వీళ్ళు దానిలో చేర్చిండ్రు. అంటే ఇక్కడ మాకు అనిపించేది ఏంటంటే, ఈ చేర్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీన్ని కింది స్థాయిలో కొంతమంది తమకు స్వయం ఉపాధిగా ఒక ఉపాధి హామీ పథకంగా మార్చుకున్నారు. దీనిలో చేర్చంగానే ఏం చేస్తున్నారంటే, బ్రోకర్లు వచ్చేసి అరే నీ భూమి ఆ గవర్నమెంట్ ల్యాండ్లో పడ్డదా, నీది నిషేధిత జాబితాలో పడ్డది, మరి తక్కువకు అమ్ముతావా, 10 లక్షలు గుంట ఉన్న భూమిని నాకు 1,00,000 గుంట ఇస్తే నేను కొనుక్కుంటా, నువ్వా అమ్మలేవు చేయలేవు, నేను ఏమన్నా పైరో చేసుకుంటా అనుడు లేదు. సొంతంగా భూమి కొనుగోలు చేసే పరిస్థితి లేని వాళ్ళు కొంతమంది బ్రోకర్లు వచ్చి ఏం చెప్తున్నారంటే, మాకు పైసలు ఇస్తావా, 20% ఇస్తావా, 30% ఇస్తావా, మేము నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని చెప్పి ఇక్కడ గద్దల్లా వాలి ప్రజలను పీడిస్తా ఉన్నారు. అంటే వీళ్ళు సొంతంగా ఒక ఉపాధి కల్పించుకున్నారు అన్నట్టు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనితోని ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి కొంతమంది కార్యకర్తలు, కొంతమంది బ్రోకర్లకు ఇదొక ఉపాధి హామీ పథకంగా మారి ప్రజలను పీడించి వాళ్ళ దగ్గర అగ్గకు సగ్గకు భూమి గుంజుకోవడం, లేదు అనంటే మేము పైరోలు చేస్తామని చెప్పి పైసలు ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉన్నది. అక్కడ మీద కూర్చున్న వాళ్ళు ఇది మా అధికారుల పొరపాటు, వాళ్ళు తప్పు చేసిరు వీళ్ళు తప్పు చేసిరు కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుట్రపూరితంగా చేసిరు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మరి కింది మా కార్యకర్తలు బతకాలంటే ఎట్లా? రైట్. వాస్తవానికి ఏంటంటే అసలు ఈ నిషేధిత భూములు ఎక్కడెక్కడున్నాయి, ఏ భూములు నిషేధిత భూములు ఉన్నాయో జాబితా అని మనం చూస్తేందుకు పోతే మనకి ఎక్కడ కనిపించవు అవి. మనం వాళ్ళ వెబ్సైట్కి పోతే లేదా యాప్లో పోయి చూస్తే యాప్లో వెబ్సైట్ నాట్ వర్కింగ్ అనో లేకపోతే డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అనో లేకపోతే డీటెయిల్స్ వస్తాయని చెప్పేసి అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మనకు తెలుస్తుండే ధరణి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఏ భూములు నిషేధిత భూములు ఉన్నాయి, ఏ భూములు నిషేధిత భూముల జాబితాలో లేవు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ ధరణి వెబ్సైట్కి పోయో లేకపోతే మొబైల్లో వెబ్సైట్కి పోయో చెక్ చేసుకుంటే తెలిసిపోతుండే తన భూమి 22A ఉందా లేదా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా 22A పెట్టిందా లేదా అనేది తెలిసిపోతుండే. కానీ ఇప్పుడు అవన్నీ ఏవి తెలియదు మనకు వివరాలు. మనకి ఆ వివరాలు తెలియకపోవడానికి ఏంటంటే, మీరు అక్కడ ఆ వెబ్సైట్కి పోతే మీకు అట్లా అంతే అక్కడనే ఆగిపోతుంది వెబ్సైట్. దాని మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ రావు దాంట్లో మీదకి పోతే. ఏవి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేసి చూస్తేందుకు పోతే ఆ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ మనకు తెలియదు. సర్కారు మొత్తం సీక్రెట్గా పెట్టింది అది. అగో ఆ వెబ్సైట్ నాట్ రీచబుల్ అని చూడండి మీరు. ఇట్లా అసలు సీక్రెట్గా చేస్తుంది మొత్తం. ఏ వివరాలు కూడా ప్రజలకు చెప్తలేదు. అసలు వాళ్ళ భూమికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళకి తెలియనీయకుండా చేస్తుంది గవర్నమెంట్. జమీల్ గారు, ఈ వెబ్సైట్లది ఈ సంగతి ఇది ఏంది, ఎందుకు గవర్నమెంట్ ఎందుకు దాచిపెడుతుంది, ఎందుకు సీక్రెట్గా పెడుతుంది? ప్రజాస్వామ్యంలో పారదర్శకత అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ వీళ్ళు దొంగ పని చేస్తున్నారు కాబట్టి ఆ పారదర్శకంగా ఉంటే మా దొంగతనం బయటపడుతుంది అన్నది ఒక బాధ వీళ్ళది. రెండోది ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మోడీ గారిని తన బడేభాయిగా ఒప్పుకున్నాడో, బడేభాయ్ అని చెప్పి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడో, అక్కడ కేంద్రంలో కూడా వాళ్ళు ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు చేసినటువంటి ఏమన్నా స్కాములకు సంబంధించి డేటా అడిగితే మా దగ్గర డేటా లేదని చెప్పి వాళ్ళు నో డేటా అవైలబుల్ ఎన్డీఏ అని ఏదైతే పేరు పెట్టడం జరిగిందో ఆ ఫుడ్ స్టెప్స్లోనే వీళ్ళు ఫాలో అవుతున్నారు. అందుకే ఇక్కడ కూడా వీళ్ళు ఎలాంటి డేటా దొరకకుండా, ప్రజలకు ఎలాంటి మంచి చెడు తెలియకుండా, అసలు ఏం జరుగుతుందో కూడా అంత దాచిపెట్టి
దొంగ పనులు చేయడానికే ఇది చేస్తున్నారు. ఎందుకంటే ఓపెన్గా పెడితే తెలుస్తుంది, ప్రజలు ప్రశ్నిస్తారు, అడుగుతారు, రేపు ఆ డేటా పట్టుకొని అధికారుల దగ్గరికి పోతారు, లేకపోతే కనీసం కోర్టు కన్నా పోతారు. అసలు ఏది అవైలబుల్ లేకపోతే, ఏది కనిపించకపోతే వీళ్ళు అధికారులను నిలదీసే అవకాశం ఉండొద్దు, కోర్టుకు పోయే అవకాశం ఉండద్దు. ప్రజలు మేమిచ్చినటువంటి హామీలను ప్రశ్నించొద్దంటే వాళ్ళ భూములనే అసలుకే ఎసరు పెడితే ఇంకా వాళ్ళు అక్కడనే వాళ్ళ సమస్యల చుట్టే తిరుగుతూ ఉంటారు అన్నది ఒక కోణం. రెండోది ఏంటంటే ఇట్లా నిషేధిత జాబితాలో చేరిస్తే మా కార్యకర్తలు మేము పైరోలు చేసుకుంటామని చెప్పి పైరోలు చేసుకునే వరకు ఒక ఉపాధి దొరుకుతుంది అన్నది రెండో ఉద్దేశంగా వీళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా దీని మీద తిరగబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ముఖ్యంగా కరీంనగర్లో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో కోపంతోని అసలు ఇదేంది, మేము ఒక సంవత్సరంన్నర కాలం నుండి ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా మాకు పట్టించుకునేటోళ్ళు లేడు, మా దరఖాస్తుని వాళ్ళు ఎంటర్టైన్ చేసే వాళ్ళు లేరు, ఏదన్నంటే మా చేతిలో లేదు అంటే కలెక్టర్ స్థాయిలో అధికారులు కూడా నిన్నటి వరకు చెప్పిన విషయం ఏందనంటే మా చేతిలో లేదయా, మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మీరు ఏదన్నా ఉంటే మాకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు ఇప్పియండి, చీఫ్ సెక్రటరీ నుంచి చెప్పియండి అని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చారు కానీ పట్టించుకోలేదు. ఈ రోజు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగిందో వీళ్ళ దగ్గర కొంత చలనం వచ్చింది. ఈరోజు కలెక్టర్ గారు కూడా మేము తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటాం, అతి త్వరలో మేము దీని మీద నివేదిక తయారు చేస్తామని చెప్పి చెప్పినారు. కాబట్టి వీళ్ళు ఈ దొంగ పనులు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఈ రకమైనటువంటి దాపరికం దాచిపెట్టే పని చేస్తున్నారు. లేకపోతే మాత్రం వీళ్ళు దొంగ పని చేయకపోతే ఓపెన్ గా పెడుతురు, పారదర్శకంగా ఉంటుండే, అందరికి కనిపిస్తూ ఉండే. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారం రోజులుగా మన రాష్ట్రంలో లేరు. ఆయన లండన్ పర్యటనని అమెరికా పర్యటన అని చెప్పేసి బయలుదేరే కంటే ముందే ఈ 22A వివాదం తెర మీదకి వచ్చింది. ఈ 22A వివాదం తెర మీదకి వచ్చిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూసుకుంటాడు, ఇది నాకేం సంబంధం అన్నట్టుగా ముఖ్యమంత్రి ఆయన మీద ఇడిచిపెట్టిపోయిండు. కానీ ఆయన ఇప్పటి వరకు ఈ సమస్యను పరిష్కరించినట్టుగా లేదు. ముఖ్యమంత్రి తిరిగి వచ్చిండు, నిన్న రాత్రి తిరిగి వచ్చిండు హైదరాబాద్కు. వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేయవలసిన పని ఏంటంటే, రాష్ట్రంలో ప్రజలు ఇంత ఆందోళనతో ఉన్నారు, ఈ 22A వల్ల వాళ్లకు పెద్ద సమస్య వచ్చి పడ్డది, ఆ సమస్యను ఎట్లా పరిష్కరిద్దామని చెప్పేసి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవాల్సింది. ముఖ్యమంత్రి దాని మీద రివ్యూ చేయలేదు. కళ్యాణ లక్ష్మి పథకం ఆగిపోయింది, కళ్యాణ లక్ష్మి పథకాన్ని కోర్టులో నుంచి ఎట్లా క్లియరెన్స్ చేసుకోవాలని దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టుకోలేదు. ఆయన నరేంద్ర మోదీ బడేబాయిని తిడుతందుకోసం ఒకటి పెట్టుకున్నాడు. బడేబాయిని తిట్టడం అంటే మీకు తెలుసు, ఇక తిట్టినట్టు ఎట్లుంటుందంటే ఇక మనస్ఫూర్తిగా కాదు, అది ఏదో రాజకీయ అవసరం కాబట్టి తిట్టినట్టు ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రయారిటీస్ తప్పుగా ఉన్నట్టు అనిపిస్తలేదా ఇక్కడ? 100% అండి. ఎందుకనంటే వీళ్ళు పేరుకే ప్రజాప్రభుత్వం కానీ, వీళ్లకు ప్రజలు కానీ, ప్రజల పట్ల సానుభూతి కానీ, ఒక మానవీయ కోణం కానీ, ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన కానీ వీళ్ళు లేని ప్రభుత్వం. వీళ్ళకి ఎంతసేపు దాసుకో అన్న ట్యాగ్ లైన్ మీద వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ప్రజలు ఉంటేంది, వాళ్ళు ఇబ్బందులు పడితేంది, వీళ్ళు కావాలని చేసిందే కదా. ఈ సమస్యలన్నీ కూడా ఏదో కొత్తగా ఉత్పన్నమైనవి కావు, వీళ్ళు కావాలని విల్ఫుల్గా ఈ ప్రభుత్వం ఉత్పన్నం చేసినటువంటి సమస్యలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద హైకోర్టు స్టే చేయడానికి కారణం ఏంది? ఒక కేసు దాఖలైనప్పుడు దానిలో కౌంటర్ వేయమని చెప్పి హైకోర్టు టైం ఇస్తే మీరు నెలల తరబడి దానిలో కౌంటర్ ఫైల్ చేస్తలేరు అంటే ఇది స్పష్టంగా ప్రభుత్వానికి దురుద్దేశం ఉన్నది. ఏంది అసలు ఈ పథకాన్ని ఎట్లా ఆపేయాలి అంటే, ఇప్పుడు వీళ్ళు తులం బంగారం ఇస్తామని ఆశపెట్టి ఆ ఆశపడిన ప్రజలు ఓట్లేస్తే ఇవాళ అసలుకే ఎసరు తెచ్చి ఆ వచ్చే ₹1,00,000 కూడా బంద్ చేయాలి అంటే ఆ నింద, ఆ నెపం కోర్టు మీద నెట్టాలంటే అసలు కోర్టుకు కౌంటర్ వేయకపోతే అయిపోయాయని చెప్పి వీళ్ళు కౌంటర్ కౌంటర్ వేసేందుకోసం నెల రోజుల పైన టైం తీసుకున్నారు. ఆ తర్వాత కౌంటర్ వేసింది కూడా దాన్ని పూర్తి వివరాలతో వెళ్ళేదని చెప్పేసి కోర్టు మళ్ళా దాన్ని వాళ్ళ వెనక్కి పంపింది. అవును, ఎందుకంటే అసలు వాళ్లకు సదుద్దేశం లేదు కదా. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆపాలని చెప్పి వీళ్ళే తయారు చేసిన సమస్య కాబట్టి అందులో కౌంటర్ వేయలు, తప్పుల తడకగా వేస్తారు. అవసరమైతే ఇంకా కోర్టు ద్వారా అసలు ఈ పథకాన్ని రద్దు చేయరు అని చెప్పి ఆర్డర్ వచ్చే విధంగా కొట్లాడతారు. గతంలో కూడా కేసీఆర్ గారు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది పోయారు. ప్రతి పథకం మీద ఎవరో ఒకళ్ళు తోచింది వాళ్ళకి దోచినట్టు కోర్టులకు పోతా ఉంటారు. కానీ అప్పటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉంది, సంక్షేమం కొరకు పాటుపడాలన్న ఆలోచన ఉంది. కాబట్టి అప్పుడు ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కౌంటర్లు వేసింది, కోర్టులో గట్టిగా తమ వాదనలు వినిపించి నెగ్గి వచ్చింది. వీళ్ళకి ఆ ఉద్దేశం లేదు, ఆపేయాలి కాబట్టి ఇలా కౌంటర్ వేయకుండా
చేయకుండా తాత్సారం చేయడం, లేకపోతే అసమగ్రమైన సమాచారంతో కౌంటర్లు వేసి కోర్టుని ఇచ్చేస్తే కోర్టు చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా స్టే వస్తుంది. చివరికి ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి కోర్టు ద్వారా అసలు ఈ పథకాన్ని రద్దు చేయమని ఆర్డర్ తెచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక 22A మీద ఆయన రివ్యూ పెట్టాలంటే ఇది కూడా వాళ్ళు పుట్టించిన సమస్యనే, ఉపాధి హామీ కొరకు. కాబట్టి వాళ్ళు పరిష్కారం చేయరు. మూడోది ఏంటిది అనంటే అసలు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇక్కడికి ఆయన ఉరికొచ్చిందే ఎందుకు అనంటే ఆయన కుర్చీ ఉంటుందో ఊసిపోద్దో తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనకి అసలు నన్ను ఉంచుతారా, దించేస్తారా, ఏదైనా ఆగస్టు సంక్షోభం వస్తుందా, నేను అమెరికాకు పోతే అనుకొని నేను అనుకుంటా బహుశా ఆ మోడీతోని చెప్పించుకొని మరి ఏదైనా క్యాన్సిల్ చేయించుకున్నాడా, లేకపోతే నిజంగానే ఈయన పోయి అక్కడ గతంలో కదా తమ్మునిది ఒక షెల్ కంపెనీతో ఏదో 1000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి అట్టిగా ఇచ్చేస్తున్నాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఆ బీజేపీ వాళ్ళు బంద్ చేసిరా, ఈయన పోయి ఇంకెక్కడన్నా అమెరికాలో కుట్రలు చేస్తాడని బంద్ చేసిరా. కానీ మొత్తానికి ఆ బడే భాయ్ చోటే భాయ్కు లోపటేం జరుగుతుందో ఆయన మాత్రం తన కుర్చీ కాపాడుకోవడానికి ఇలా తల్లాడ పరిస్థితి ఉన్నది. ఆయనకు ఫస్ట్ నా కుర్చీని కాపాడుకుంటే తర్వాత ఎట్లయినా చూడొచ్చు అన్నది ఉన్నది. కాబట్టి ప్రజా సమస్యల మీద పట్టించుకుంటాడు, ప్రజలకేదో మేలు చేస్తాడు, ఈ 22Aను పరిష్కారం చేస్తాడు అన్న నమ్మకం ప్రజలకైతే లేదు. ప్రజలు ఒకటే నమ్ముకున్నారు, మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ఈ రాష్ట్రంలో ఎవలకు ఇబ్బంది వచ్చినా, ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా ఆ తెలంగాణ భవన్కు రావడం, తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్గా మారడం, ఈ ప్రజలను ఆదుకోవడం మనం ఈ 3 సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ 22A విషయంలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముందుబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది. కానీ దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తే వీళ్ళేమో నిందలేస్తున్నారు, మీరు రాజకీయం చేస్తున్నారని. ఇలా రాజకీయం చేయాల్సిన అవసరం, కుర్చీని కాపాడుకోవాల్సిన అవసరం, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకే ఉన్నది తప్ప ప్రతిపక్ష పార్టీకి ఏముంటుంది. ఎట్లాగూ ఇంకో 2 సంవత్సరాలు వేడి చేయాల్సిన పరిస్థితే ప్రతిపక్ష పార్టీకి ఉన్నది. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు కూడా వాళ్ళకి ఆపద వచ్చినాడు బీఆర్ఎస్ పార్టీ తలపే తడుతున్నారు. రైట్. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేము అప్లికేషన్లు వస్తున్నాయి, ఆ అప్లికేషన్లు వచ్చినట్టుగా మేము పరిష్కారం చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి వాళ్ళకు వచ్చిన అప్లికేషన్లు వాళ్ళు సెలెక్టివ్గా చేస్తున్నారు. అసలు ఎవరివి క్లియర్ చేసిండ్రో చెప్తలేరు. మేము 97 లేకపోతే 97 అప్లికేషన్లు ఏదో క్లియర్ చేసినామని చెప్తున్నారు. కానీ ఎవరివి క్లియర్ చేసిండ్రు, ఆ భూములు ఎందుకు 22Aలో ఉండే, ఆ భూములను ఇప్పుడు 22Aల నుంచి ఎందుకు తీసేసిండ్రు, 22Aలో పెట్టిందెందుకు, తీసేసినందుకు, అట్లా ఎంతమంది మీరు పెట్టినరు, ఎంతమంది అప్లికేషన్లు తీసేయడం కోసం అవకాశం ఉంది, ఇవన్నీ వివరాలు చెప్తలేరు. అసలు ఈ తీసేసిన భూములు అనుమానం ఉంది, అక్కడ ఏదైనా అదే సొప్పేషన్ అంటారు కదా, సొప్పేయమన్నారు అంటారు కదా, ఆ సొప్పేసినట్టుంది, అందుకే వాటిని క్లియర్ చేసినట్టుగా అనిపిస్తుంది. 100% అండి. ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు లక్షలాది ఎకరాలు ఎప్పుడైతే 22A కింద అక్రమంగా చేర్చిండ్రో, అంటే కలెక్టర్ రికమెండేషన్ లేకుండా, చట్టంలో చెప్పిన విధంగా ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషన్ లేకుండా అసలు ఈ భూములను చేర్చడమే అక్రమం. అంటే చేర్చినప్పుడేమో వీళ్ళు ఏ ప్రొసీజర్ ఫాలో గారు, తీసేయమన్నప్పుడు మాత్రం కలెక్టర్ దగ్గర మేము హియరింగ్ పెడతాం, మేము మోకా చూస్తాం, మేము డాక్యుమెంట్ చూస్తాం, దీని పుట్టు పూర్వతరాలు చూస్తాం, 1956 కంటే ఏముంది, 1908 కంటే ఏముంది అని చెప్పి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము తొలగించినాం, ఈ పరిష్కారం చేసినామని చెప్పేటి కూడా ఏవి అంటే కేవలం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్లకు లాభం జరిగేటువంటి భూములు ఏదైతే ఉన్నదో ఆ పైరవులు చేసుకోవడానికి దీన్ని చేర్చడం జరిగింది. పైరవు జరిగిన భూములు మాత్రమే కొన్ని తీసేసి ఇవి మేము తీసినాం కదా అని అంటారు. దీంతో ఏమైంది అని అంటే, ఇగో ఫలానా ఆయనకు నేను అమ్ముకుంటే ఆయన తీసేపించుకున్నాడా అంటే ఆ నాయకుల దగ్గరికి, ఆ బ్రోకర్ల దగ్గరికి ఈ ప్రజలంతా రేపటికెళ్ళి లైన్ కట్టి తమ కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి భూములను వాళ్ళకి అగ్గవకు సగ్గవకు అమ్ముకుంటే ఆ భూముల ద్వారా ఉపాధి పొందాలన్న కుట్ర కోణం మాత్రమే శాంపుల్ లాగా తీసుకున్నారనుకోవాలి వీళ్ళు. జమీల్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముఖ్యమంత్రి తిరిగి వచ్చిండు హైదరాబాద్కు. ప్రజా సమస్యలు, ప్రజల కోసం, ప్రజలు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటి గురించి కాకుండా ఆయన తన పర్యటనని కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది అని చెప్పడం కోసం మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. వాస్తవానికి ఆయన ఆరోపించింది ఏంటంటే తెలంగాణ నుంచి పరిశ్రమలు గుజరాత్ పోతందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తను
ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తందుకోసం అమెరికా పోతుంటే దాన్ని అడ్డుకున్నాడని చెప్పేసి అంటారు. తెలంగాణకు వచ్చే పరిశ్రమలు రాకుండా ఉండడం కోసం, తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలు గుజరాత్కు తరలిపోవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుట్ర చేస్తున్నాడని చెప్పేసి అంటారు. వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉంది. రైట్ జమీల్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లండన్ నుంచి తిరిగి రాగానే తనను అమెరికా పోకుండా ఎందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని చెప్తందుకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ఆయన ఏమంటాడంటే, నేను అమెరికా పోయి పెట్టుబడులను ఆకర్షిస్తుంటే, పెట్టుబడులను తీసుకొస్తుంటే ఆ పెట్టుబడులు తెలంగాణకు రావద్దని నన్ను పోనీయలేదు. అదే అమెరికా పర్యటనకు గుజరాత్ ముఖ్యమంత్రిని పోనిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిని పంపించి అక్కడి నుంచి పెట్టుబడులు గుజరాత్కు వచ్చేటట్టు చేస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులు రాకుండా గుజరాత్కు పెట్టుబడులు వచ్చేటట్టుగా చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2023లో కేన్స్ అనే ఒక సంస్థ హైదరాబాద్లో ఫ్యాక్టరీ పెడతందుకు రెడీ అయింది. హైదరాబాద్లో ఉత్పత్తి ప్రారంభిస్తేందుకు రెడీ అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అది గుజరాత్కి వెళ్ళిపోయింది. ఫాక్స్కాన్ 2022 డిసెంబర్ ప్రాంతంలో హైదరాబాద్లో ఉత్పత్తి ప్రారంభించింది. హైదరాబాద్లో వాళ్ళకి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే వాళ్ళు చెన్నైకి వెళ్ళిపోయినారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ముక్కు కింది నుంచే పరిశ్రమలు తరలిపోతుంటే పట్టలేదు, కానీ ఇప్పుడు అమెరికా ఏదో పరిశ్రమలు తీసుకొస్తా అని మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనని అడ్డుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ ఇక్కడ తనను పోనిస్తలేదు, అక్కడ గుజరాత్ పోనిస్తుంది, తెలంగాణ పరిశ్రమలు గుజరాత్కు తరలించినట్టుగా చేస్తుందని ఆరోపిస్తుంది. ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇదే ముఖ్యమంత్రి ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుమతులు మంజూరయ్యి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు దావోస్కు కానీ ఇతర దేశాలకు కానీ పోయి అక్కడి నుంచి తెచ్చినటువంటి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టే టైంలో దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చింది. మీరు ఇందాక చెప్పినట్టు ఎన్నో పరిశ్రమలు ఈయన కళ్ళ ముందు నుంచి తరలిపోయినాయి. అప్పుడు ఈయనకు సోయి లేదు. రెండోది, ఈయన 2 సార్లు కూడా అమెరికా పర్యటనకు పోయిండు, దావోస్కు పోయిండు, అమెరికాకు పోయిండు. మరి 2 సార్లు పోయి ఎన్ని పరిశ్రమలు పట్టుకొని వచ్చిండు? ఏమీ రాలే. తన తమ్ముళ్లకు సంబంధించినటువంటి షెల్ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకొని ఇక్కడ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా విలువైనటువంటి భూములను తన తమ్మునికి సంబంధించినటువంటి కంపెనీలకు అగ్గోకు సగ్గోకు అప్పజెప్పే ప్రయత్నం చేసిండు తప్ప ఈయన 2 సార్లు విదేశీ పర్యటనకు పోయి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు. ఇది జగమెరిగిన సత్యం. ఇక ఈయన మోడీ మీద నిందలేసుడు ఏదైతే ఉన్నదో, ఇది మా ఊర్లలో చెప్తారు, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేస్తే నేను సంజాయించినట్టు చేస్తా అని. వీళ్ళిద్దరూ ఒకటే, ఈ బడే భాయ్ చోటే భాయ్. ఇది కేవలం ఏంటిది అనంటే, నిందలు వేసుకొని ఒకళ్ళ మీద ఒకరు మేమేదో చేస్తున్నా రాష్ట్రానికి అని చెప్పి ఈయన సానుభూతి పొందే ప్రయత్నం తప్ప ఈయన గతంలో అమెరికాకు పోయి చేసింది ఏం లేదు, ఇప్పుడు అమెరికాకు పోయి చేసేది ఏం లేదు. కాకపోతే ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం అనుమతించకుండా అడ్డుకోవడం ఏదైతుందో ఒక తెలంగాణ వాదిగా చూసినప్పుడు మాత్రం ఇది కొంత అవమానకరమైన అంశం. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే కారణం ఉందో అందులో ఏమంటదంటే ఇన్అప్రాప్రియేట్ ఫర్ ది ఆఫీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. అంటే ఈయన అక్కడ పోయి ఏమేమి ఇంతకుముందు తప్పుడు పనులు చేసిండో ఇప్పుడు ఈయన షెడ్యూల్లో కూడా ఏం పనులు చేస్తుండో షెడ్యూల్లో కూడా బయట పెట్టలేదు. ఇందాక మనం అనుకున్నట్టు ఏదైతే ఈ 22A సంబంధించిన భూముల లిస్టు పారదర్శకంగా బయట పెట్టలేదో, ఈయన అమెరికాలో చేసే పనులు, చేయదగ్గ పనులు, నాకు ఈ ప్రయాణం ఉన్నది అని చెప్పి కూడా స్పష్టమైన డేటా ఇవ్వకపోవడం కూడా దీనిలో ఒక కారణంగా ఉంది. కాబట్టి మరి ఇన్అప్రాప్రియేట్ పనులు ఏం చేస్తుండన్నది ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. మరి ఈయనకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి లాలుచేంది, అసలు ఈయన ఏం పనికి పోతున్నాడు అన్నది ఈయన చెప్పాలి. అక్కడ ఇన్అప్రాప్రియేట్ వర్క్స్ ఏందన్నది అక్కడ బీజేపీ ప్రభుత్వం చెప్పాలి తప్ప మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు నష్టం చేస్తా ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ. కొత్తగా ఈయన పోయి తీసుకొని వచ్చిన పెట్టుబడులు లేవు, ఈయన పెట్టించిన పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలు తరలిపోతా ఉన్నాయి. ఎందుకు తరలిపోతున్నాయి అంటే పాలసీ కరెక్ట్ లేదు. జమీల్ గారు, ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈయన మొదటిసారి దావోస్కు పరిశ్రమలను ఆకర్షిస్తేందుకు పోయినప్పుడు అప్పుడు ఈ ఐటీ అండ్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అది ఏదో మాట్లాడండి ఎవరికి అర్థం కాని భాషలో. రెండోసారి పోయినప్పుడు 171,000 కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్కు తీసుకొస్తున్నాం, మేము హైదరాబాద్కు ఒప్పందాలు చేసుకున్నాము, 171,000 కోట్ల రూపాయలు అన్నారు. దాదాపు ఇంకో 4 నెలలు అయితే 2 ఏళ్ళు అవుతుంది
ఆయన రెండోసారి దావోస్ పోయి ఈ 1,71,000 కోట్లు మొత్తం హైదరాబాద్లో ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు హోర్డింగ్లు పెట్టేసిండు 1,71,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందని చెప్పేసి అని. ఇంతవరకు ఒక్క రూపాయి లేదు, ఒక్క పైసా అతిగతి లేదు. ఆ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో పోయి చూస్తే, ఆ డాష్బోర్డ్లో చూస్తే ఒక్క పరిశ్రమ కూడా వచ్చినట్టు మనకు కనిపించదు. అసలు ముఖ్యమంత్రి ఈ రకంగా ఇంత బ్లెటెంట్గా అబద్ధాలు ఎట్లా ఆడగలుగుతున్నాడు? అంటే ఆయన రాజకీయం మొత్తం కూడా అబద్ధాలతోనే బయటకు వచ్చిండు. ఆయన మొన్న ఎలక్షన్లు గెలిచింది కూడా 420 హామీలు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా అబద్ధాలతోనే ఇచ్చారు. కానీ ఆయనకు ఉన్నటువంటి ఒక గొప్ప కళ ఏంటిది రేవంత్ రెడ్డి గారికి అంటే అబద్ధాలను అలవోకగా మాట్లాడడం. అబద్ధం ఆడేటప్పుడు కొంతమంది వెనక ముందు ఆడతారు, అయ్యో నేను అబద్ధం ఆడుతున్నాను. కానీ ఆయనకున్న గొప్ప కళ, ఆయనకున్న స్కిల్ ఏంటిది అని అంటే అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడినట్టు కూడా ఆయనకు తెలియదు, ఆయన అబద్ధం ఆడలేదన్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఆయన అబద్ధం ఆడినా కూడా నేను అబద్ధం ఆడతలేదు ఆయన కూడా తెలియదు, ఆయనకు అబద్ధం ఆడుతున్నట్టు కూడా తెలియదు. అదే గొప్ప కళ ఆయన దగ్గర ఉంది. ఆ ప్రజలను ఈ 3 ఏళ్ల కింద మభ్యపెట్టిండు కాబట్టి ఇదే అబద్ధాలు ఆడి ఇంకా మభ్యపెట్టగలుగుతా అని చెప్పి ఆ 1,70,000 కోట్ల రూపాయలు అంటుండు. కానీ మీరు అన్నట్టు ఒక్క పైసా కాదు, 1,70,000 రూపాయలు, 1,70,000 పైసలు కూడా ఎవరు కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొత్తగా ఇన్వెస్ట్ చేసింది లేదు. ఎందుకంటే అంత బోగస్ కంపెనీలు, షెల్ కంపెనీలు, కాగితాల మీద ఒప్పందాలు, అసలు రూపాయి పెట్టుబడి లేకపోతే 1,00,000 రూపాయలు పెట్టుబడితోని ప్రారంభమైన కంపెనీతోని మేము 1,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకోవడం అని చెప్పి వీళ్ళు మభ్యపెట్టే ప్రయత్నం చేసిరు. అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేసిరు తప్ప కొత్తగా వచ్చిన పెట్టుబడులు లేవు. ఉల్టా ఉన్న వీళ్ళ అవినీతితోని ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు తరలిపోయినాయి. ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైదరాబాద్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ పడిపోయింది, హైదరాబాద్లో కొత్త నిర్మాణం లేదు. ఒకవేళ వాళ్ళని నిర్మాణం చేస్తే కొనేవాడు లేడు. ఎవడన్నా కొనేవాడు ఉన్నాడంటే వాళ్ళని మళ్ళా ఈ 22A పెట్టి వేధింపులు, ఆ వేధింపులు పోవాలంటే మళ్ళీ మాకు కమిషన్లు 30% కమిషన్ ఇస్తావా లేదా అని చెప్పి బిల్డర్ల దగ్గర వసూలు చేస్తున్నారు అని చెప్పి బిల్డర్లు వాపోతున్నారు, చెప్పుకుంటున్నారు. కాంట్రాక్టర్లు మాకు బిల్లులు ఇస్తలేరు అని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయం ముందట సెక్రటేరియట్ ధర్నా చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో కాదు, అసలు భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి చరిత్ర ఉన్నది. ఈ వీళ్ళ ముందట పర్సంటేజ్లు అడుగుతున్నారు, మాకు బిల్లులు ఇస్తలేరు. మనం ఒకవేళ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళ స్టాటిస్టిక్స్ ఒకవేళ చూస్తే, ఆ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళ స్టాటిస్టిక్స్ ఒకవేళ చూస్తే ఆషాఢ మాసంలో జరిగిన రిజిస్ట్రేషన్లు కూడా మీకు ఆషాఢ మాసం దాటినాక జరుగుతలేవు. నార్మల్గా అయితే చాలామంది ఆషాఢ మాసంలో చేసుకోరు, ఆషాఢ మాసం అయిపోయినాక చేసుకుంటాం అనుకుంటారు. కానీ ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత చూస్తే ఆ లెక్కలు ఇంకా తగ్గిపోయినాయి. ఎందుకనంటే ఇప్పుడు భూమి అసలు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక కొత్తగా ప్రాజెక్ట్ లేదు, ఒక కొత్త రోడ్ కట్టింది లేదు, ఒక కొత్త ఇండస్ట్రీ తెచ్చింది లేదు. కాబట్టి ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉంటుందో అప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్ అనేది ముందుకు పోతుంది. రెండోది ఏంటంటే ఎవరన్నా ఏదైనా ప్లాట్ కొందామనుకుంటే ఈ 22A, ఇల్లు కొందామనుకుంటే 22A, కొత్తగా నిర్మాణం చేద్దామని అనుకుంటే దానిలో కమిషన్లు ఇస్తే తప్ప మేము పర్మిషన్లు ఇవ్వమని చెప్పి ఏదైతే వేధింపులకు పాల్పడుతున్నారో దాంతో ఈ రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా తెలంగాణలో కుదేలైపోయింది. ఏ ఒక్క రియల్టర్ను కదిలిచ్చినా అంటే ఇక్కడ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో కానివ్వండి, లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళని అడిగితే 3 సంవత్సరాల క్రితం ఉన్న ధరలే ఈ రోజు ఉన్నాయి. ఇంకా తక్కువ ధరకు కూడా మేము ఇవ్వడానికి సిద్ధం ఉంటే కూడా కొనడానికి లేడు. ఎందుకంటే ఒకటి హైడ్రా తీసుకొచ్చి అక్కడ హైదరాబాద్ అంతా బర్బాద్ చేశారు. అక్కడ మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి అక్కడ కూల్చివేతలు ప్రారంభించారు. ఈ హైడ్రా పోయింది, హైకోర్టు మొట్టికాయలు వేయడంతో హైడ్రా కొంత తగ్గింది అని అంటే మళ్ళీ ఈ 22A ముందుకు తీసుకొని వచ్చారు. ఎటు చేసి వీళ్ళు ప్రజలను ఇబ్బంది పాలు చేయడమే తప్ప వీళ్ళు ప్రజలకు మేలు చేసింది ఏం లేదు. ఆ ఫ్యూచర్ సిటీ అని పెట్టుకుని అక్కడ ఆ 4 బ్రదర్స్ సిటీగా దాన్ని మార్చి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు తప్ప వీళ్ళు సామాన్య ప్రజలకు మాత్రం పీల్చి పిప్పి చేస్తున్నారు, సామాన్య ప్రజల రక్తం తాగుతున్నారు. థ్యాంక్ యూ జమీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ షోలో పాల్గొన్నందుకు. వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మేము ఏదైనా నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది అధికారంలోకి వచ్చి మేము కొత్తగా ఇది నిర్మించినామని చెప్పినట్టు వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవడానికి లేదు. అట్లా కాకపోగా ఇంకా వాళ్ళు గొప్పగా ఏం చేసుకుంటున్నారంటే మేము ఇది కూలగొట్టినామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీద్దాం ఉందాం, ఎప్పటికప్పుడు బరాబర్ అడుగుతూనే ఉందాం. ఇది వాళ్ళ కార్యక్రమం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టేట్ టీవీ.